హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను. కటింగ్ వీడియో కూడా ఉంది చూడండి. ఇది కింద ఫోల్డ్ అనేది మడిచుంది, అందుకని నేను అది ఓపెన్ చేస్తున్నాను. కింద బార్డర్ వచ్చింది కదా, అది పోకుండా స్టిచ్చింగ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 1 అవర్ వీడియోని నేను చాలా ఫాస్ట్గా చేసి హాఫ్ అన్ అవర్కే చేశా. మధ్య మధ్యలో సౌండ్ తీసేసాను కూడా. అసలు ఆ నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఇది బ్యాక్ వైపు. ఇలా కింద వైపు కుట్టుకొని హెమ్మింగ్ లేకుండా పైపింగ్ లేకుండా ఎలా కుట్టాలో చూడండి. వీప్ ముక్క అనేది లైనింగ్ కేసి అంటించేసుకోవచ్చు. లైనింగ్ అంటియాలంటే ఓన్లీ జస్ట్ కింద వైపే కుట్టుకొని మనం వీప్ ముక్క అనేది జాయిన్ చేసుకోవాలి. మొత్తం రౌండ్ అంతా లైనింగు పై ముక్క జాయిన్ చేస్తే మాత్రం కుదరదు. ఇలా ఓపెన్ చేసి లైనింగ్ కేసి కుట్టేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఉగ్గులు అనేవి కూడా ఉండవండి. ఏదన్నా నీట్గా ఉగ్గు లేకుండా నీట్గా కిందకి జారిపోతుంది. ఎలాంటి మిస్టేక్స్ ఉండవు ఇలా కుట్టుకోవడం వల్ల. వేస్తే పైపింగ్ అన్నా వేస్తా, లేదంటే ఇలా అన్నా చేస్తాను. ఆ నెక్ అనేది కటింగ్లోకి పోతుంది. స్టోన్స్ అడ్డం పడితే అవన్నీ చూసుకుంటూ కుట్టుకోవాలి. స్టోన్స్ అడ్డొస్తే మళ్ళీ సూది అనేది ఇరుగుతుంది. చాలా నీట్గా వచ్చేసింది చూడండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ముక్కలుగా కట్ చేయక్కర్లేదు. ముక్కలుగా కట్ చేయకుండా నీట్గా ఈ మెజర్మెంట్ ప్రకారమే ముందు చాక్ పీస్తో గీసేసుకోవాలి. 1 సైడ్ గీసాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేస్తే 2 సైడ్ మార్కింగ్ పడిద్ది. ఇంకొంచెం డార్క్గా అయితే గీసేసుకొని ఇలా గీసేసుకొని అడుగున పైన ఇదే మార్కింగ్ పడేలాగా చూసుకోండి.
ఇది ప్రిన్స్ కట్ అయిన ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. ఇలా అయితే మార్కింగ్ పడిద్ది. ఇంకా అలా మనం లైన్ డ్రా చేసేసుకొని కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అసలు ఈ క్లాత్ అనేది బాగా సిల్కీగా జారుతుందండి. క్రాస్ ఎక్కువ ఉంది, సిల్కీ అని కాదు, క్రాస్ ఎక్కువ ఉండటం వల్ల జారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి క్లాత్ అనేది సరిపోదు, కరెక్ట్గా కట్ చేసిన సిల్క్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఇలా చెక్ చేసుకొని మనం ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. మధ్య మధ్యలో వీడియో రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కానించి ఇలా కుట్టుకుంటూ ఉండాలి. మార్కింగ్ కటు మార్కింగ్ ఇటు కుట్టుకొని అటు సైడ్ ఇటు సైడు మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అలా కట్ చేసుకోవడం వల్ల ఉగ్గు రాదు, ప్లస్ ఏ జాయింట్కి ఏ మొక్క అనేది అర్థం కాకుండా ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు మొక్కలన్నీ కట్ చేసుకునే కంటే చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఒక్కోసారి చివరికి వచ్చే తలకి సరిపోదు, అప్పుడు కొంచెం అది క్రాస్ తీసాం కాబట్టి అక్కడ కొంచెం లాగితే సాగిద్ది, కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని రెండో కుట్టేసేసుకోవాలి.
లైట్ అయ్యి ఇప్పుడు మధ్యలో సమానంగా మనం ఫోల్డ్ చేసుకొని మధ్యలో కుట్టుకొని మళ్ళీ కట్ చేయాలి ఉక్సులకి కాజాలకి. కొంచెం షేప్ డాట్ వేయాలండి. కొంతమంది అయితే వేయరు, నేనైతే వేస్తాను. షేప్ డాట్ వేసేసి ఉక్సులు పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుంటే బాగుండిద్ది. ఇలా రెండు ఎదురెదురు పెట్టుకొని చూసుకోండి. కరెక్ట్గా ఉన్నట్టయితే ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసేయండి. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసి నేనైతే మధ్యకే పెడతాను. షోల్డర్ మనం పెట్టిన హ్యాండ్ జాయింట్ అనేది డాట్ అనేది షోల్డర్ నుంచే జాయిన్ చేస్తాను. అటు ఇటు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ బార్ కుట్టేసేసుకుంటే అయిపోతుంది. వేస్ట్ అనేది బయటకే వచ్చేసిద్ది అన్నమాట. హ్యాండ్ తిప్పేసిన తర్వాత డబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది ఎల్బో హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి జస్ట్ మనం సంక జాయింట్ నుంచే బార్ కుట్ అనేది లెవెల్ చేసుకొని వేసుకోవాలి. ఆదికి యాదికి అయితే తేడా వస్తుంది. నేనైతే పూసలన్నీ పీకేస్తున్నా స్టోన్స్.
ఆ కొంచెం వార డాట్స్ వేసేసుకోవాలి మనం వీపుకి. డాట్స్ అన్నీ వేసి సరిపోయిన తర్వాత అటు 3 ఇటు 3 కుట్లు వేసేసుకొని చివరిన ఒక ఎడ్జ్కి వేసేసుకోవాలి. అయిపోయింది బ్లౌజ్ అయితే. ఇప్పుడు పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి సేమ్ కలరు బార్డర్ వచ్చింది కాబట్టి నేను అయితే వేయలేదు, జస్ట్ నెక్కే వేస్తున్నాను. మొత్తం రెడీ అయిపోయింది. ఎప్పుడైతే థ్రెడ్స్ అనేది రఫ్ చేసుకుంటున్నా. ఈ థ్రెడ్స్ అనేది ఎలా రెడీ చేశాను అనేది వీడియో అయితే పెట్టాను, చూడండి. బ్లౌజ్ అయితే మొత్తం రెడీ.